ఇస్లాంలో జిన్లు పొగలేని అగ్ని నుండి సృష్టించబడిన నిజమైన జీవులు. ఖురాన్ 55:15 మంచి లేదా చెడు చేయగల సామర్థ్యం కలిగి ఉంటారు మరియు కొందరు ఇస్లామిక్ పూర్వ అరేబియాలో దేవతలుగా లేదా ఆత్మలుగా పూజించబడ్డారు. అలుజ్జా మరియు జిన్ల అనుబంధం ఇస్లామిక్ పూర్వ జిన్లను దైవిక లేదా అతీంద్రియ శక్తులతో కలిపే విధానాన్ని ప్రతిబింబిస్తుంది. ఇస్లాం తౌహీద్ ఏకదైవత్వం ను నొక్కి చెప్పడం ద్వారా మరియు విగ్రహారాధనను తిరస్కరించడం ద్వారా దీనిని సరిదిద్దడానికి ప్రయత్నించింది. అన్నసాయి అస్సునన్ అల్కుబ్రా లో రివాయత్ చేయబడిన ఒక నివేదిక ప్రకారం అబూ అత్తుఫైల్ ఇలా చెప్పారు. మక్కా విజయం తరువాత ప్రవక్త ఖాలిద్ బిన్ అల్వలీద్ను నఖ్లా ప్రాంతానికి పంపారు. అక్కడ అలుజ్జా విగ్రహం 3 అకాసియా చెట్లపై నిర్మించబడి ఉండేది. ఖాలిద్ ఆ 3 చెట్లను కత్తిరించి దాని చుట్టూ నిర్మించిన గుడిని ధ్వంసం చేశారు. ఆయన ప్రవక్త వద్దకు తిరిగి వచ్చి ఈ విషయాన్ని తెలియజేశారు. ప్రవక్త ఆయనను అడిగారు, నీవు ఏమైనా చూశావా? ఖాలిద్ ఇలా సమాధానమిచ్చారు, లేదు. అప్పుడు ప్రవక్త ఇలా అన్నారు, నీవు అలుజ్జాను ఇంకా ధ్వంసం చేయలేదు. తిరిగి వెళ్లి ఆ పనిని పూర్తి చేయి. ఖాలిద్ మళ్లీ నఖ్లకు వెళ్లారు. అక్కడ ఒక నల్లటి అబిస్సినియన్ ఇథియోపియన్ స్త్రీని గజిబిజిగా ఉన్న జుట్టుతో చూశారు. ఆయన ఆమెను కత్తితో కొట్టి 2 భాగాలుగా చేశారు. తిరిగి ప్రవక్త వద్దకు వచ్చి ఈ సంఘటనను వివరించగా ప్రవక్త ఇలా అన్నారు, అదే అలుజ్జా. ఇకపై అరబ్బులు దానిని ఆరాధించరు. సునన్ అన్-నసాయి 3777